హాయ్ ఫ్రెండ్స్, కర్నూలు హైవేలో బస్సు యాక్సిడెంట్ అయిపోయి ఫైర్ అయిపోయిన ఈ యాక్సిడెంట్ కారణంగా నిందితులు ఎవరు అంటే రకరకాల ప్రశ్నలు రకరకాలుగా వస్తున్నాయి. మరి నాకున్న అవగాహన మీకు చిన్న మెసేజ్ రూపంలో తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఒక యువకుడు పల్సర్ బైక్ మీద ఫుల్గా డ్రింక్ చేసి ఒక పెట్రోల్ పంప్కి వచ్చింది. చూడండి, పెట్రోల్ పంప్కి వచ్చి ఆ పెట్రోల్ పంపులో పెట్రోల్ కొట్టించుకోవడానికి అక్కడ ఆగి వాళ్ళని బంకులో ఉన్న వాళ్ళని పిలిస్తే వాళ్ళు రెస్పాన్స్ కాలేదు. మళ్ళీ కోపంగా తాగున్న మూమెంటు అతను బైక్ తీసే విధానం ఒకసారి చెక్ చేయండి. చూడండి, అందులోకి ఆల్రెడీ బండి ఒకసారి పడిపోయినట్టుంది. హెడ్ లైట్ పగిలిపోయింది. అందులో హెడ్ లైట్ లేదు ఆ బండికి. పెట్రోల్ పంపులో సీన్లో మట్టికి హెడ్ లైట్ లేదు. చూడండి, పెట్రోల్ నుంచి బంకులోంచి బయటకు వచ్చే ముందు ఇద్దరు వెళ్తున్నారు. చూడండి, ఇద్దరు ఆ బండి మీద ఇద్దరు ఉన్నారు. వాళ్ళు వెళ్తా హైవేలోను అది పెట్రోల్ పంపు దాటి కొంచెం దూరం వెళ్ళినప్పటికీ అక్కడ ఆ బండి వేరే బండికి గుద్దుకుని కింద పడిందో, లేకపోతే డివార్ను గుద్దుకుని కింద పడ్డారో, కింద పడిపోతే ఆ డివార్ను గుద్దుకుని పడిపోయారో, లేకపోతే ఏం తగిలి అతను అందులో ఇద్దరిలో ఒక అతను చనిపోయింది. అతన్ని పక్కకు లాగడానికి వెనకలో ఉన్న వ్యక్తి పక్కకు లాగి అతన్ని పక్కకు లాగి ఈ బైకుని తీద్దామని వెళ్ళే లోపల 120 స్పీడ్లో వాల్వో బస్సు వేమూరి కావేరీ ట్రావెల్స్ వాల్వో బస్సు 120 స్పీడ్లో వచ్చేసి ఆ 120 స్పీడ్లో ఉన్న ప్రతి డ్రైవరు ఏం గమనిస్తాడంటే బస్సు నడిపించేటప్పుడు ఈ సైడ్ నుంచి ఏమవుతుంది స్ట్రేట్ ఏముందనేది అబ్జర్వేషన్లో వెళ్ళిపోతూ ఉంటాడు. 100 స్పీడ్లో ఉండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఆ స్పీడులో నీకు ఎక్కువ కిలోమీటర్ దూరం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అతని మైండ్ ఎప్పుడు కూడా, అతని కళ్ళు ఎప్పుడు కూడా కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఎందుకంటే దగ్గరగా ఉన్నప్పుడు ఏముందని చూసి అబ్జర్వ్ చేసే అంత టైము ఆ స్పీడ్ ఉండదు. ఎందుకంటే ప్రతి డ్రైవర్ చూడండి, కార్ నడిపించే వాళ్ళు కానివ్వండి, బస్సు నడిపించే వాళ్ళు కానివ్వండి, ఏదైనా సరే 120 స్పీడ్ అంటే అది ఎంత స్పీడ్ అంటే దానికి ఓవర్ స్పీడ్ అనమాట. ఆ బస్సుకి ఇప్పుడు బైక్ 100 స్పీడ్ వెళ్తుంటే గాలికి మనం ఊగిపోతాం. అలాంటిది బస్సు 120 స్పీడ్ వెళ్తుందంటే 120 స్పీడ్లో బస్సు డ్రైవరు కళ్ళు ఎక్కడ ఉంటాయంటే కిలోమీటర్ ముందు ఎక్కువ చూపిస్తానే ఉంటుంది కళ్ళు. మళ్ళీ అటు సైడ్ నుంచి ఏమవుతుందో అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అలాంటిటప్పుడు కింద ఇక్కడ బైక్ పడి ఉందని అబ్జర్వ్ చేయలేడు. ఏ డ్రైవర్ కూడా అబ్జర్వ్ చేయలేడు. రాయిలు ఉన్నాయా లేకపోతే ఏమున్నాయా అని అబ్జర్వ్ చేయరు. ఎందుకంటే రోడ్డు క్లియర్గా ఉంటుంది. ఆ లైటింగ్ పవర్లో దగ్గరలోనే కనపడుతుంది. ఒకవేళ 120 స్పీడ్లో ఒకవేళ దగ్గరగా అది కనపడింది అనుకో, అతను స్పీడ్ ఆ రోడ్డు మీద ఒక వెహికల్ పడిపోయిందనేది గమనించి బ్రేక్ కొట్టి లోపల దాన్ని దాటుకుని వెళ్ళిపోతుంది అనమాట. అంత స్పీడ్ ఉంటుంది 120 స్పీడ్ అంటే. ఆ స్పీడ్లో జరిగిన ఈ యాక్సిడెంట్ ఇది వెహికల్ పడిపోవడంగానే గుద్దింది ఈ బస్సు. ఒకవేళ వెహికల్ వెళ్తుంటే కనుక మనకి డ్రైవర్కి ఎప్పుడు కనపడుతుంటుంది. ఆ వెహికల్కి వెనకాల డేంజర్ లైట్ వెళ్తుంది, లేదంటే హెడ్ లైట్లు కనపడతాయి కాబట్టి డ్రైవర్ కనపడుతుంది. అది పడిపోయింది కాబట్టి బైకు అది ఆ డ్రైవర్ గమనించలేదు, బస్సు డ్రైవర్. ఇది ఒక పాయింట్. అలాగే ఈ బస్సు కింద మళ్ళీ వాల్వో బస్సు బంపర్ ఎలా ఉంటుందంటే రోడ్డు కానుకునేంత గ్యాప్లో ఉంటుంది. ఎక్కువ గ్యాప్ కూడా ఉంటుంది ఆ బస్సు వాల్వో బస్సు. నీకు బస్సు కనుక వెళ్ళే బండిని గుద్దిందనుకో, వెళ్ళే బైక్ని బస్సు గుద్దిందనుకో ఏమవుతుందంటే బైక్ ఎగిరి ఎక్కడో పడుతుంది అనమాట. ఈడు ఎక్కడ పడతాడో తెలియదు, తోలినాడు ఎక్కడ పడతాడు. మళ్ళీ ఆ బైక్ మీద ఇద్దరు ఉన్నారు బైక్ తోలి వాళ్ళు. ఒకవేళ బస్సే గుద్దిందనుకో స్పాట్లో ఇద్దరు బైక్ మీద ఉన్న వాళ్ళు ఇద్దరు చచ్చిపోతారు. ఒకరు చచ్చిపోయి ఒకరు బైక్ ఛాన్స్ లేదు. అలా అంత స్పీడ్లో 120 స్పీడ్లో గుద్దితే ఇంకా కంట్రోల్ కాదు, వాళ్ళు బతకరు. అలాగా బస్సుకి ముందే బైకు పడిపోయి ఉంది రోడ్డు మీద. ఆ రోడ్డు మీద పడిపోవడం వల్ల ఈ 120 స్పీడ్లో ఉన్న బస్సు వాల్వో బస్సు వాళ్ళని గమనించకపోతే అందులోకి సినికులు పడుతున్నాయి కదా. ఈ వర్షం సినికులకి వైఫర్లో ఇలా కొట్టుకుంటుంటాయి అనమాట. సినికులకి రోడ్డు మీద ఏముందో గమనించలేమన్నమాట. అంత స్పీడ్ 120 స్పీడ్ అంటే మామూలు స్పీడ్ కాదు. అది 100 దాటినా కానీ మామూలు స్పీడ్ కాదు బస్సుకి అది. ఓకేలా మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారంటే 100 మీటర్స్ లాక్కెళ్ళింది బైక్ అని అంటారు. అది కరెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది బ్రేక్ కొట్టినప్పటికి బండి కిందకి వచ్చేది, బండి ఆ బైకు ఈ బస్సు కిందకి వచ్చేది. ఇది బ్రేక్ కొట్టినప్పటికి ఇంచుమించు సడన్ బ్రేక్ కొడితే మొత్తం బస్సు స్కిడ్ అయిపోయి ఎక్కడ పడిపోతుందో తెలియదు. అందుకని స్లోగా బ్రేక్ కొట్టి దాన్ని దాటిందానికి చూస్తాడు. ఈ స్లో బ్రేక్ కొట్టి బస్సును కంట్రోల్ చేయడానికి చూస్తాడు. అప్పుడు ఇంచుమించు 50 ఫీట్స్ 100 ఫీట్స్ జంప్ అవుతుంది. 300 మీటర్స్ 200 మీటర్స్ అంటే అంత దూరం వెళ్దాం. మినిమము 100 మీటర్స్లో కంట్రోల్ అయిపోతుంది బండి. అలాగే కంట్రోల్ అవ్వచ్చు. ఈ లోపల ఈ బైక్లో ఉన్న పెట్రోల్ లీక్ అయ్యి మంటలు రావడంతో ఈ బస్సులో ఉన్న ఈ కొన్ని ఇంపార్టెంట్ వస్తువులు కాలి ఆ మంటలో ఎలిగి లోపల వీళ్ళిద్దరూ అట్లా ఆడటానికి ట్రై చేసి ఉంటారు. బస్ డ్రైవర్లు ఇద్దరును. ఒకవేళ వీళ్ళని అలౌట్ చేసి ఈ బస్సు ఫైర్ అవుతుంది, ఇంత మంట ఇంతమంది చనిపోతారని వాళ్ళు అవగాహన ఊహించరాలు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఏం జరిగింది యాక్సిడెంట్ అని చెప్పి దిగి వాళ్ళు పరిష్కరించి ఏం జరిగిందో అని చూసి వాళ్ళ మైండ్ కూడా బ్లో అయిపోతుంది అనమాట. వాళ్ళకు కూడా ప్రాణాలే కదా. ఆ డ్రైవర్లు కూడా దిగి ఆ బస్సు దిగి ఏమైందో చెక్ చేసుకుని
చెక్ చేసి వీళ్ళని కాపాడే టైంలోనే అది స్పీడ్గా స్టెట్ అయిపోయి పెట్రోల్ బండిలోను పోయించినట్టున్నారు. అది వాళ్ళ దూరం వెళ్తానికే పోయించుంటున్నారు. 2 లీటర్స్ 3 లీటర్స్ పోయించుంటారు. అది ఆ ఫైర్తో పాటు ఎమ్మటనే బస్సు ఫైర్ అయిపోయింది, లేకపోతే నార్మల్గా ఫైర్ కాదు. అలాగే జరిగి అందులో మరి కొన్ని గ్యాస్ సిలిండర్ కూడా ఉందని చెప్పేసి అంటున్నారు. సెల్ ఫోన్లు ఉన్నాయంటున్నారు. ఎంత ఏవి బరస్ట్ అవడానికి కొన్ని మిస్టేక్లు ఉన్నాయి అందులో. ఈ గ్యాస్ సిలిండర్, ఈ సెల్ ఫోన్లు, ఇంకా ఈ కరెంట్ దీనికి సంబంధించిన వాల్వో బస్సుకి సంబంధించిన సీట్లు ఉంటాయి కదా, సీట్లు గమ్మున ఫైర్ అయిపోతాయి అన్నమాట ఫాస్ట్గా లోన కనుక ఫైర్ వస్తే. మరి అలాగా ఈ యాక్సిడెంట్ జరిగిందో తప్ప నేను ఈ బైక్ నడిపించే యువకుడు మిస్టేక్ వల్ల ఈ బస్సులో ఉన్న 20 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి ఈ బైక్ నడిపించే బైకర్ ఒక మిస్టేక్ అయితే, రెండో మిస్టేక్ ఈ డ్రైవర్లు ఇద్దరు సడన్గా యాక్సిడెంట్ అయినప్పుడు ఈ మంటల కింద కనపడుతున్నప్పుడు గబగబా ఏ రాళ్ళలో తీసుకుని అద్దాలు బద్దలు కొట్టి పిల్లల్ని అందులో ఉన్న వాళ్ళ ప్రాణాలు కాపాడాలని ట్రై చేయాలి. వీళ్ళు ఇది కూడా చేయలేదు. ఇది ఒక మిస్టేక్. ఇలాగా 2-3 మిస్టేక్లు వల్ల 20 మంది ప్రాణాలకి ఇది గురైంది. ఇది ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఫస్ట్ మిస్టేక్ ఒక బైక్ వాడిది, రెండో మిస్టేక్ వీళ్ళిద్దరు డ్రైవర్లది. ఇది ఇలాగా ఇంతమంది ప్రాణాలు, ఎంతోమంది ఈ బాధకి, ఎన్నో కుటుంబాల బాధకి గురవడం ఇది. ఇలాంటి మిస్టేక్లు జరగకుండా గవర్నమెంట్ చర్యలు గట్టిగా తీసుకోవాలి. ఎందుకంటే